హాయ్, అందరూ బాగున్నారా? నేను మీ సాటి మహిళ. ఈరోజు ఉగాది పండుగ. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలు అంటే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు, కానీ ఇప్పుడు జరిగే సంఘటనల గురించి అయితే ఈ ఉగాది పండుగ రోజు బాధపడుతూ పంచుకోవాలి. నా మొహంలో మీకు బాధ కనిపించలేదేమో, ఎందుకంటే ప్రతి సంఘటన చూసి 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 ఏడ్చి ఏడ్చి బాధపడి నేను ఇలా అయిపోయా. ఎందుకబ్బా ఈమె ఇలా అంటా ఉంది అనుకుంటే, చూడండి, వైష్ణవి ఇన్స్టాగ్రాము యూట్యూబ్ ఛానల్ నడుపుతుంది. ఆ అమ్మాయి ఇంతలా 5 నెలలు ప్రెగ్నెంట్ అమ్మాయిని వాళ్ళ భర్త ఎలా చంపేశాడు చూశారు కదా. ప్రతి ఒక్కరు చూస్తున్నారు, ఛానళ్ళల్లో చాలామంది పెడుతున్నారు. కానీ ఒక్క సెకండు ఆలోచించండి. ఇంక ముందు మన పిల్లలకి మనం చెప్పడం కానీ వాళ్ళన్నా దయచేసి పిల్లలు అర్థం చేసుకోండి. పిల్లలు మీ వయసుకి ప్రేమ అనే 2 అక్షరాలు వెనకంటే పరిగెత్తి వెళ్ళిపోతున్నారు, బలైపోతున్నారు. కానీ మీరు చనిపోయి ఆ తల్లిదండ్రులకి, అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి ఎంత బాధను మిగిలిస్తున్నారు. వైష్ణవి చాలా అందంగా ఉంది, చాలా బాగుంది, చాలా ముద్దుగా ఉంది. ఆ అమ్మాయి కళ్ళ ముందర అలా దెబ్బలతో పడుంటే ఆ తల్లి బాధ కళ్ళతో 3 రోజులుగా చూసి ఎంత బాధేస్తూ ఉందంటే నాకు మాటలలో అయితే చెప్పలేదు, అంత బాధేస్తూ ఉంది. ఎందుకు ఈ పిల్లలు ఇలా అయిపోయి కన్న తల్లిలు కడుపు కోత మిగిలిస్తున్నారు అనేది తెలియలేదు. చూడండి, ఆడపిల్లలు ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను, రామాయణంలో రాముడు భార్య అయిన సీతమ్మకు కూడా శర తెప్పలేదు. అంటే ఎందుకు రామాయణం గురించి నేను చెప్తున్నానంటే, రావణాసురుడు సీతమ్మ తల్లిని ఎత్తుకొని పోవడానికి వచ్చినప్పుడు ఆయన ఒక సాధువులాగా భిక్షాందేహి తల్లి భిక్షాందేహి అంటూ వచ్చి ఆ లక్ష్మణుడు దాన్ని గీసిన గీతని దాటుకొని ఆమె భిక్షం వేసేదానికి వచ్చినప్పుడు ఆమెను తీసుకెళ్ళిపోయాడు. అదేవిధంగా ఈ కాలం ఆడపిల్లల మీద మగవాళ్ళు ప్రయోగించే అస్త్రం ప్రేమ, లవ్, ఈ 2 అక్షరాలు మాత్రమే. ఒకటి, అమ్మాయిలు అనుకుంటే డబ్బు కోసమైనా సరే, అమ్మాయి అందం గురించి అయినా సరే, లేదంటే అమ్మాయి లొంగలేదైనా సరే, ఇలా ప్రేమ అనే అస్త్రాన్ని ఉపయోగించి వాళ్ళ ఎమ్మడ తిప్పుకొని సూసైడ్ల దాకా తీసుకెళ్ళి వాళ్ళ చేతులతో ఓళ్ళే చంపేస్తున్నారు. ఇక్కడ ఎక్కడ ప్రేమ ఉంది? ప్రేమ అనేది మనసులో ఉంటుంది. ఒక్క సెకండు అబ్బాయి చంపేటప్పుడైనా సరే, పొడిచేటప్పుడైనా సరే, తనతో ఈ 9 నెలలు పెళ్ళి 9 నెలలు అయిందంట. ఈ 9 నెలలు ఒక్కసారన్న అమ్మాయి హ్యాపీగా ఉండదా? నవ్వుతూ ఉండదా? ఎన్నిసార్లు తనకి హగ్గిచ్చింటుంది. తనతో గడిపిన సంతోషాలనేది గుర్తు రాదు అబ్బాయికి. ఎందుకు ఇలా అయిపోతున్నారు? ఎందుకు ప్రేమ అనే అక్షరంతో తల్లుల నుండి బిడ్డలను వేరు చేస్తున్నారు? ఒక ఫ్యామిలీ నుండి అమ్మాయిని వేరు చేసి ఇలా బలి చేస్తున్నారు. సరే, వాళ్ళకి, ఆ ఫ్యామిలీకి, ఆ అన్న తమ్ముళ్ళకి, తల్లికి అమ్మాయి అంటే ఎంత ప్రేమ అండి. ఇంతగా ప్రేమిస్తున్నారంటే బిడ్డల్ని. అమ్మాయి ఎంత అదృష్టం చేసుకునింది. అలాంటి మన అమ్మాయి పెళ్లి చేయకపోతే ఏమన్నా అయిపోతుందో? అంతగా ప్రేమించి అబ్బాయికి చేస్తే బాగుంటుంది కదా, మన అమ్మాయి హ్యాపీగా ఉంటుంది కదా అని చెప్పి చేశారే. అలాంటి వాళ్ళకా నువ్వు ఇలాంటి కడుపు కోత మిగిలిచ్చేది? నీలాంటి నా కొడుకులు పురుగులు పడిపోతారు. నేను చెప్తున్నాను, ప్రతి ఒక్క తల్లి కోతను పోసుకున్న ప్రతి ఒక్కడు ఏదో ఒక రోజు సీతమ్మనైతే ఎలా అయితే ఆయన మోసం చేసి తీసుకెళ్ళిపోయాడో, లక్ష్మణుడు గీసిన గీతను దాటించి తీసుకెళ్ళిపోయాడు, అదే మాదిరిగా తన కడుపులో దాచుకున్న ఆ బిడ్డని మీరు ఎలా తీసుకెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటున్నారో, ప్రేమ అనే అక్షరంతో మోసం చేసి మీరు చంపేస్తున్నారు. మీరు కూడా రావణాసురుడు తగలబడినట్టు ఏదో ఒక రోజు తగలబడిపోతారు నా కొడకల్లారా. వాస్తవంగా చెప్తున్నా, ప్రేమించే ప్రతి ఒక్కరికి చెప్తున్నా నేను. ప్రేమ అనేసి ఎంతమంది తల్లులు ఉసురు పోసుకుంటున్నారు, ఎంతమంది కడుపు కోత భరిస్తున్నారు. మీకు అక్కల చెల్లెళ్ళు ఉంటే ఈ ఉసురు తగులుతుంది. ఇంకన్నా తెలివి తెచ్చుకొని మీ పిల్లల్ని, మీ లవర్లని బాధ పెట్టకుండా వాళ్ళ తల్లిదండ్రులతో బాగా మెసులుకోమని, వాళ్ళతో దగ్గరగా ఉండమని మీరు చెప్పండి రా లంచా కొడకల్లాలా.
ఈ చిన్న వీడియో చేయాలనేసి 3 రోజులుగా అనుకుంటున్నాను. నాకేంటో ఇవి ఎందుకు నా కళ్ళల్లో పడతాయో, నేనెందుకు ఈ వీడియోలు చేయాలి, నేను చేసే వీడియోలకి ఎవరికో ఒకరికి తగిలి వాళ్ళెందుకు నన్ను అడగాలి, వాళ్ళకందరికీ నేనెందుకు సమాధానం చెప్పాలనేసి నేను చెయ్యట్లేదు. ఏదో రీల్స్ చేసుకుంటున్నాను, పిచ్చి గంతులు వేసుకుంటా వెళ్ళిపోతున్నాను. కానీ నన్నైతే చాలా చాలా అమ్మాయి ఎంత బాగుందంటే నేను మళ్ళీ 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 రీల్స్లో అమ్మాయినే చూస్తున్నాను. అంత ముద్దుగా ఉంది, నవ్వుతుంటే మహాలక్ష్మి లాగా ఉంది. ఇంట్లో మహాలక్ష్మిని తీసుకెళ్ళిపోయి బలి చేసేస్తున్నారు. మీలాంటి నా కొడుకులు నిజంగానే మీ అమ్మ మీ నాయనకి సక్రంగా ఖచ్చితంగా పుట్టుండ్రరా. మీ అమ్మ ఏడన్నా అడ్డగా పడుకొని ఉంటే పుట్టునుంటారులే రంజ కొడుకుల. వాస్తవంగా చెప్తున్నా నేను. దయచేసి ఆడపిల్లల్ని బలి చేసుకోవద్దండి అయ్యా. వాళ్ళ పాపాలను మూట కట్టుకోవద్దండి. ఆ కన్న తల్లి కడుపు కోతకు మీరు బలం వద్దండి. ఆ శాపనార్థాలకి బలం వద్దండి చెప్తున్నాను. ఈ పొద్దు ఆ వైష్ణవి ఆ దెబ్బలకి అలా నరుగుతుంటే పొడుస్తుంటే ఎంత విలవిలలా ఆడిపోయి ఉంటుందో. ఆ ప్లేస్లో మీ చెల్లిని మీ అక్కను ఊహించుకోండి అయ్యా. ఎందుకయ్యా ఇలా ఆడబిడ్డలను బలి చేసుకుంటారు? మీ ఇంట్లో మీ చెల్లికి మీ అక్కకు జరిగితే మీరు 10 మందికి చెప్తారు వద్దు ఇలాంటి తప్పు చేయకూడదని. వాళ్ళు చేసిన తప్పంతా గుడ్డుగా మిమ్మల్ని నమ్మి ప్రేమించడం, గుడ్డిగా మిమ్మల్ని నమ్మి మీతో కూడా వచ్చేయడం, దానికి శిక్ష పెళ్ళి కాకుండా మీతో కాపురం చేస్తారు. పెళ్ళైన తర్వాత కడుపు వచ్చినాక మీ చేతిలో చచ్చిపోతారు. ఇదే జరుగుతుంది. ప్లీజ్ అయ్యా, తల్లి కడుపు కోతని మీ ఇంట్లో ఉండే మీ అక్కల చెల్లెళ్ళకి ఆ శాపాలు తగిలేలా ప్రవర్తించద్దండి. వదిలేయండి అయ్యా, ఆడపిల్లల్ని బతకనియండి అయ్యా. వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళకు కూడా ఎంతో ప్రేమ అనుభూతులు ఉంటాయి. ఆ ప్రేమను దూరం చేసి వాళ్ళని బలి తీసుకోవద్దండి దయచేసి. ఈ వీడియో మాత్రం నేను చాలామంది ఇలా తల్లులకు దూరం అయిపోయి, తండ్రులకు దూరం అయిపోయి, అన్నల తమ్ముళ్ళకి, ఫ్యామిలీకి, తన పుట్టినిల్లుకు దూరం అయిపోయి, బలైపోయి ఆడపిల్లలకు మాత్రమే చెప్తున్నా. మీరు ఎక్కడన్నా మీ తల్లికి మీరు దూరంగా ఉంటే, మీ ఫ్యామిలీకి మీరు దూరంగా ఉంటే ఎమ్మడే వెళ్ళిపోండి. 1,00,000 తప్పులు చేసిన తల్లి కడుపులో దాచుకోగలుగుతుంది. కానీ మిమ్మల్ని ప్రేమించినోడు, మిమ్మల్ని కట్టుకున్నాడు కడుపులో దాచుకోలేడు. తప్పు లేకపోయినా కూడా నిర్దాక్షిణ్యంగా చంపేస్తాడు. అసలు మొగ నా కొడుకే కసాయి నా కొడుకులు. ప్లీజ్ అమ్మా, ఎక్కడున్నా మీ పుట్టింటికి వెళ్ళిపోండి. మీ తల్లి అనేది ఒకటి ఉన్నదనుకో, బ్రతికి ప్రాణాలతో మిమ్మల్ని అంచు చేర్చుకుంటుంది, తన కడుపులో దాచుకుంటుంది. ఈ ఒక్క మాట మీతో పంచుకోవడానికే నేను ఈ వీడియో చేశాను. ఇదే ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకున్నా. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. బాయ్.